నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నెల్లూరు సోల్స్ ఇన్ హైదరాబాద్ ప్రియాంక గారు. నమస్తే. నమస్తే అండి. ప్రియాంక, మనకి లవ్ వెర్సెస్ అట్రాక్షన్ ఈ రెండింటిని అర్థం చేసుకోవటం యూత్ ఎక్కడ దెబ్బతింటున్నారు? ఎక్కువ ఇప్పుడు ఒక మనిషిని చూసి అట్రాక్షన్ ఇవే ఎక్కువైపోతున్నాయి తప్ప, లవ్ అంటే పెళ్ళైన తర్వాత వచ్చే లవ్వే లవ్. పెళ్ళికి ముందు ఇవి చూపించేదంతా జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. అది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు చూడటం ఇక్కడ ఇంకొకటి, పెళ్లి తర్వాత వచ్చే లవ్ ఏంటి, పెళ్లికి ముందు వచ్చే అట్రాక్షన్ అంటే మీరు అట్రాక్షన్ అంటున్నారు, జనాలు దాన్ని లవ్ అంటారు. పెళ్లికి ముందు లవ్ ఏంటి, పెళ్లి తర్వాత లవ్ ఏంటి? ఈ రెండింటికి మధ్య సో పెళ్ళికి ముందు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక బాధ్యత, మనం వీళ్ళతోనే చచ్చేంత వరకు బతకాలి అనే థాట్స్ ఎవరికీ ఉండవు. ఓకే, లవ్ చేసుకుంటున్నాము, తర్వాత మనకి సెట్ అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాము, అది ముందే చెప్పేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫైట్ చేసేవాళ్ళు. పెళ్ళి కూడా కాదు, నీకు నచ్చిన రోజులు నాతో ఉండు, నాకు నచ్చిన రోజులు నీతో ఉంటా. పెళ్ళి కూడా సెకండ్, అది ఇంకా గో విత్ ద ఫ్లో. లీస్ట్ ప్రియారిటీ. పెళ్ళి అనేది లీస్ట్ ప్రియారిటీ. ఈ రోజు మనం కలిసి ఉన్నాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా, ఇక్కడ ఇది కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఇది ఓకే అనుకునేటప్పుడు మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అది చాలా రాంగ్ థింగ్ అసలు. అది ఏమంటారు, ఎఫెక్షన్ అట్రాక్షన్ కూడా టైం పాస్ అంటారు దాన్ని అసలు. కాకపోతే దాన్ని అట్రాక్షన్ ఇవి పెట్టుకుంటున్నారు తప్ప, నువ్వు నిజంగా ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో లవ్ చేసావంటే దానికి అర్థము వెంటనే ఇంట్లో వెళ్ళి నాకు ఈ అమ్మాయితో పెళ్లి చేయి, నాకు ఈ అబ్బాయితో పెళ్లి చేయి అని చెప్పి నువ్వు అడిగి, ఆ అమ్మాయి కోసం నువ్వు స్టాండ్ తీసుకొని, ఆ అబ్బాయి కోసం నువ్వు స్టాండ్ తీసుకొని ఒక అడుగు ముందుకేసి పెళ్లి చేసుకొని అర్థం చేసుకొని మీ ఇద్దరు ఒకరికొకరు జీవితాంతం ఉండడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇలా ఉంటే మన లైఫ్ ఇలా ఉంటుంది అని పూర్తిగా కూర్చొని మాట్లాడుకునే కపుల్సే లవ్ అంటే. ఓకే, పెళ్ళికి ముందు కూర్చొని ఈ పార్క్కి వెళ్దామా, ఈ జీన్స్ వేసుకోరా, ఈ క్రాప్ టాప్ వేసుకోరా, నువ్వు చాలా బాగున్నావు, మన ఇద్దరం ఈ ఫోటో పెడదాం ఇవాళ, ఇవంతా అదేమంటారు కదా, ఏదో చిన్న చిన్న పిల్లలు చేసే వేషాలు అంటారు. దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అండ్ ఇట్లా ఇప్పుడు ఒకరు నచ్చలేదు నీకు, 10 రోజులు ఉంటావు, లేదా మా అయితే 1 నెల ఉంటావు, ఏదో చిన్న ప్రాబ్లం అవుతుంది, వెళ్ళిపోతావు, వేరే అమ్మాయిని చూసుకుంటావు, లేదా వేరే అబ్బాయిని చూసుకుంటావు. ఇలా నువ్వు ఎంతమందితో కంటిన్యూ అవుతావు? సో ఎండ్ ఆఫ్ ద డే నీకంటూ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ లైఫ్లో వచ్చినప్పుడు జెన్యూన్ ఫీలింగ్ నీకు రాదు. ఎందుకంటే నీ పాస్ట్ అంతా చూపించే 60 మందికి. అసలు పర్సన్ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు నీకు ఆ ఫీలింగే రాదు. అదంతా నీకు వేస్ట్ కదా. నీకు ఆ లవ్వే కావాలి అనుకున్నప్పుడు మంచిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండే లైఫ్లో. అది వద్దు, పెళ్ళి అనేది వద్దు. పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా మంచి అమ్మాయి కావాలి. లవ్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ డ్రెస్సులు ఈ డ్రెస్సులు వేసుకోవాలి, క్లబ్బులకి వెళ్ళాలి, పబ్బులకి వెళ్ళాలి, ఇలాంటి అమ్మాయి కావాలి. అది ఎంత రాంగ్ అది. అది అది అసలు లవ్ అనే పేరు ఎలా పెడుతున్నారో జనాలకు అర్థం కావట్లేదు. అదేమన్నా అంటే రోజుకి 100 సార్లు ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఆ లవ్ యూ అనే దానికి అర్థం కూడా తెలియట్లేదు. చిన్న గొడవ కూడా అక్కర్లేదు. వీడి దగ్గర ఈ కారు ఉంటుంది, ఒక్క 10 లక్షలు పెడితే ఇంకొక కారు వస్తుంది, అది చూసాము, వీడితో ఉంటున్నాడు చూస్తుడు అమ్మాయి, అది ఎక్కడ లవ్ అవుతుంది? అంటే నీకు ఆప్షన్స్ ఎత్తుక్కుంటున్నావు నువ్వు, అంతే కదా. ఇది ఒకప్పుడు మన పేరెంట్స్ జనరేషన్లో ఇలాంటివి అసలు వాళ్ళకి తెలియదు పాపం. అసలు విడాకులు, ఈ లవ్వులు ఏమీ తెలియదు వాళ్ళకి పాపం. మ్యారేజ్ అయిన వాళ్ళు లవ్ ఉంటే విడాకుల వరకు ఎందుకు వెళ్తారు? కరెక్ట్. అదే లవ్ అనే దానికి ఒక నిజంగా వాళ్ళు ఉండాలి అనుకుంటే ఆ బంధం కోసం నువ్వు ఎవరితో అయినా ఫైట్ చేయి. అది నీ పేరెంట్స్ కాదు, వాళ్ళ పేరెంట్స్ కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. నువ్వు నిజంగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇవ్వు. ఎక్కడి నుంచో అందరినీ వదిలేసి వస్తుంది ఒక అమ్మాయి. ఓకే, నువ్వు వస్తావు, కానీ అమ్మాయి కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక స్టాండ్ తీసుకో. చచ్చినంత వరకు నీ దగ్గర ఉంటుంది అమ్మాయి, నీ కోసం బతుకుంటుంది. అది లవ్ అంటే. రోజు పొద్దున్న నుంచి కూర్చొని పొగుడుతూ కూర్చుంటే అది లవ్ అని అనరు, కానీ పేరు అట్లా పెట్టేశారు. దానికి పవిత్రంగా ఎవరు పిలవట్లే ఇప్పుడు లవ్ అని. ఎవడు చూసినా లవ్ యూ బేబీలు, లవ్ యూలు. పెళ్లి ముందు ఉండేది లస్ట్, పెళ్లి తర్వాత వచ్చేది లవ్ అంటారు. కరెక్ట్, అదే ఉంది ఇప్పుడు. సో ఇప్పటికైనా సోషల్ మీడియాలో కానీ లేదంటే ఈ పెళ్ళికి ముందు ప్రేమకి స్వస్తి పలకాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరెంట్స్ దగ్గర కూర్చో, వాళ్ళ జీవితం ఏందో తెలుసుకో, అడిగి తెలుసుకో. మీరు జీవితంలో ఏం చేశారు? అప్పుడు ఇంటర్నెట్లో సోషల్ మీడియా లేవు కదా. సో ఏం చేశారు? ఈరోజు ఇలా ఉన్నారు అంటే దానికి ఏంటి అర్థం? మీరు ఈ స్టేజ్కి రావడానికి మీకు ఏమి హెల్ప్ అయింది అని తెలుసుకోవడానికి ట్రై చేయి. సోషల్ మీడియాలో చూసి నువ్వు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. కేవలం నీ కన్న తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. నీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఉండదు. నేను చెడగొట్టడానికే చూస్తారు తప్ప నువ్వు బాగుపడితే ఎవడో చూడ్డు. సో ఓన్లీ నీ తల్లి తండ్రి దగ్గర మాత్రమే కూర్చొని నేర్చుకో. అమ్మ లవ్ అంటే ఏంది, నాన్న ఇన్ని చేసినా నువ్వు ఎందుకు వదలట్లే, అమ్మ నిన్నెందుకు వదలట్లే నాన్న అని కూర్చోబెట్టి అడిగి నేర్చుకొని, అప్పుడు ఒక మెచ్యూరిటీ తెచ్చుకొని, ఇప్పుడు నేను పెళ్ళికి రెడీ, ఆర్ నేను ఒక అమ్మాయిని లవ్ చేయడానికి రెడీ
అని ఒక స్టెప్ ముందుకు తీసుకో. అంతేగాని జాబ్ ఉంది కదా, శాలరీ వస్తుంది కదా, షాపింగ్లు తిప్పిస్తే పడిపోతుంది కదా అమ్మాయి అన్నట్లు మాత్రం వెళ్తే ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఒకప్పుడు అనేవాళ్ళు అమ్మాయి జీవితం అమ్మాయి జీవితం. ఆ అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, ఎవడి లైఫ్ అయినా సంకరాకి పోవడానికి రీజన్ లవ్. సో దాన్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళు. నువ్వు కరెక్ట్గా సంపాదించుకో నీ పెళ్ళానో నీ హస్బెండ్నో. పిచ్చి పిచ్చి వాటికి లవ్ అని పేరు పెడితే దానికి ఇంకా నెక్స్ట్ జనరేషన్కి అసలు లవ్ అనే స్పెల్లింగ్ కూడా రాదేమో పిల్లలకి. అట్లా అనిపిస్తుంది. మెయిన్గా ఈ లవ్కి అట్రాక్షన్కి మధ్యలో ఆ గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని తెలుసుకోవటంలో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు యూత్? ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే అండర్స్టాండింగ్ ఉండట్లేదు. ఫస్ట్ పోయిన రోజులు పోదాం, ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే వర్డ్ అనే సెంటెన్స్ అనేది ఎవరి లైఫ్లో రాకూడదు. నువ్వు ఫస్ట్ ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఇలా ఉందాము అని ఎప్పుడైతే నువ్వు స్టెప్ తీసుకుంటావో అది లవ్లో అయినా ఇంకో దాంట్లో అయినా పర్ఫెక్ట్గా సాగుద్ది నీ జర్నీ. అది చాలా మిస్ అయిపోతున్నారు కపుల్స్ అనేది. మనం కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, అంటే నేను 2013-14 ఆ బ్యాచ్ అనమాట, బీటెక్. అప్పుడు ఎక్కడో 1, 2, 3 అట్లా లవ్ స్టోరీస్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతాం. లేదు అంటే నమ్మాలా లేరా నీకు అని చాలా తక్కువగా చూస్తున్నారు. అదొక ప్యాషన్ అయిపోయింది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటేనే నువ్వు కరెక్ట్, నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే కరెక్ట్ అన్నట్లు. సో అక్కడ నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావు అని అంటే నీకు అసలు అండర్స్టాండింగ్ లేదు, నీకు ఒక కమ్యూనికేషన్ ఉండట్లేదు ఎదుటి పర్సన్ తోటి. ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకునే సొల్యూషన్ అనేదే మీకు కనిపించట్లేదు. ఒకటి జరిగింది అని అంటే బ్రేకప్, లేకపోతే విడాకులు. ఒక పాయింట్ ఉంది, మనం కూర్చొని మాట్లాడుకొని దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఉంది, కానీ ఆ పాయింట్ గుర్తు రావట్లేదు జనాలకి. సో అక్కడ మిస్ అయిపోతున్నారు. ఓకే నేను ప్యూర్గా లవ్ చేస్తున్నాను కదా, ఈ అమ్మాయి నన్ను వదిలేస్తుంది, ఈ అబ్బాయి నన్ను వదిలేస్తున్నారు. నీది అసలు లవ్వే కాదు భయ్య, అక్కడ లవ్వే కాదు, అట్రాక్షన్ అట్రాక్షన్ అట్రాక్షన్. ఇప్పుడున్న జనరేషన్లో ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ని పద్ధతిగా నువ్వు చీర కట్టుకొని నాతో పబ్బుకు రా, ఎవడేం చేస్తాడు నేను చూస్తానే మగోడున్నాడా, నువ్వు ఎట్లనే వేసుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు, నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేది ఏంది అందరు చూస్తుంటే? నువ్వు చూడాల్సింది నువ్వు అందరు చూపిస్తున్నావు నువ్వు. సో నువ్వు అక్కడ కండిషన్ పెట్టనప్పుడు అది లవ్ ఎట్లా అవుతుంది నీకు? దాన్ని మళ్ళీ చెప్తారు ఏంటి, బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలండి, ఏదున్నా కూడా నాకు నచ్చినట్లే ఉండమంటాడండి. నీకు నచ్చినట్టే నువ్వు ఉండేది. ఇలానే తిరుగుతావు మీ మమ్మీ ముందు మీ డాడీ ముందు, నువ్వు తిరగవు కదా. సో ఆ అబ్బాయి కూడా ఆ కండిషన్ ఎప్పుడైతే పెడతాడో దట్ ఈస్ కాల్డ్ లవ్ అంతే. నాకు తెలిసి ఎవడు అట్లా చీర కట్టుకొని రా అమ్మ పబ్కి చూసుకుందాం అనేవాడు ఎవడు లేడు. ఏ అమ్మాయి ఇంత బాగా రెడీ అయింది, నువ్వెందుకు ఇట్లా వచ్చావు, ఇంకోసారి పొట్టి బట్టలు వేసుకోరా. కాదు, పబ్కి ఎవడైనా చీర కట్టుకొని వెళ్తాడా? వెళ్ళాలి. అది కాదు, పబ్కి ఎవడైనా చీర కట్టుకొని వెళ్తాడా? ఎర్రి ముఖానివే నువ్వు. చీర కట్టుకొని వస్తే పబ్కి నీతో పాటు నన్ను కూడా చిత్రంగా చూస్తున్నారు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో క్లియర్గా పెట్టారు చీర కట్టుకరండి, దుప్పట్టా వేసుకురండి అని. పబ్లో పెట్టలేదు కదా, అది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. అంటే పక్కన అమ్మాయి కంటే నీ గర్ల్ ఫ్రెండ్ కొంచెం చిన్న బట్టలు వేస్తే అందరూ చూస్తారు, బా నేను చాలా గ్రేట్, నా గర్ల్ ఫ్రెండ్ ఇంత బాగుంది అనేలా నువ్వే క్రియేట్ చేస్తున్నావు. సో అది లవ్ ఎక్కడ అవుతుంది? అదే నువ్వు పెళ్ళైన తర్వాత నీ వైఫ్ని తీసుకెళ్తావా? చచ్చినా తీసుకెళ్ళావు, ఎందుకంటే నీ ఇంటి ఆడపిల్ల కాబట్టి. సో నువ్వు పెళ్ళికి ముందు ఇంకొక ఆడపిల్లను అట్లా చేయడానికి నువ్వు అసలు నీకు రైట్స్ ఏమున్నాయి? దానికి పేరు లవ్. సో ఇక్కడే అర్థం అవ్వాలి జనాలకి లవ్ ఏంటి అని. నాకైతే లవ్ వీటి మీద నమ్మకమే పోయింది అసలు. ఎవడు చూసినా లవ్ లవ్. భయ్యా నాకు పెళ్ళయింది అంటే, పెళ్ళైతే ఏముంది, లవ్ చేసుకోవచ్చు కదా. ఐఎమ్ మ్యారీడ్ అంటే, అరే మ్యారేజ్ అయితే ఏముంది, మ్యారేజ్ వేరు ఇది వేరు అంతే. హస్బెండ్తో ఉన్నది వేరు, వీళ్ళతో ఉన్నది వేరు. అది లవ్ ఇది లవ్వే, పెట్టుకుంది మనమే కదా పేరు. ఇప్పుడు ఎక్కువ ఈ వైపు అయినా ఎక్కువ అదేం ఫ్యాంటసీ, నువ్వు ఆంటీని లవ్ చేయడాలి, అంకుల్ని లవ్ చేయడం, ఇదేం ఫ్యాంటసీ కొత్తగా అసలు అర్థం కావట్లేదు. చాలా చీప్ అయిపోతుంది అసలు. అది మనమే జనాల్లో నవ్వుల పాలు అయిపోతున్నామని తెలియట్లేదు వాళ్ళకి. అవును, అది ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ రీసెంట్గా నేను ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను, షుగర్ మమ్మీ షుగర్ డాడీ కాన్సెప్ట్ హైదరాబాద్లోకి వచ్చేసిందంటే, అరే అది హైదరాబాద్లోకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నది అది కాన్సెప్ట్. ముసలాలు చిన్న అమ్మాయిలు లేదు ఆంటీలు, అంటే ఇంతకు ముందు ఆంటీలు ఇట్లా చేసేవారు, అట్లా చేసేవారు కానీ కనిపించేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువైపోయారు, వాళ్ళకి కావాలి కూడా ఇప్పుడు పాపం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక ఆమె మాట్లాడారనమాట, ఆఫ్టర్ 60 ఏముంటుందమ్మా, షీఈ్ ఆల్సో ఓల్డ్, ఏముంటుందమ్మా ఆ టైంలో ఒక పరిచయం కావాలి, ఒక లివిన్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అంటే, అమ్మ నేను ఫస్ట్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇట్లానే అనుకున్నాను,
వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఇదేం అవ్వదు కదా, ప్రాబ్లం ఏమీ ఉండదు కదా అని అనుకున్నాను. అంటే ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు ఆ ఏజ్‌లో అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరుకి సంబంధించి కంప్లీట్‌గా దాని అర్థాన్నే మార్చేశారు. ఎక్కడా లేని, చూడని అన్ని వింతలు నేను చూడాల్సొస్తుంది అని చెప్పి అంటున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారో ఏంటో? ఏముంది ఇప్పుడు షుగర్ అంటారు, తర్వాత హనీ అంటారు, తర్వాత ఇంకోటి ఇవి మనం పెట్టుకున్నవే ఇవి. కాదు అసలు అదే పెళ్లి అంటే నమ్మకం లేదు, రెస్పెక్ట్ లేదు. ఇప్పుడున్న జనరేషన్ అసలు పెళ్లి కోసం పెళ్ళా? పెళ్ళొద్దు మాకు అనే థాట్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకోటి అది కూడా బెస్ట్ థింగ్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ డ్రామాలు చేసుకొని అమ్మాయిలు కూడా అట్లే ఉన్నారనుకోండి. ఇప్పుడు పెళ్ళైంది, హస్బెండ్ ఉంటాడు. హస్బెండ్‌ని పక్కన పెట్టుకొని ఇంకో అంకుల్‌తో మాట్లాడతారు. నీకు అంకుల్‌లో ఏముంది నీకసలు మాట్లాడడానికి? సరే నీ వైఫ్‌ని పక్కన పెట్టుకొని నువ్వు ఆంటీతో మాట్లాడుతావు. నీ వైఫ్‌లో నువ్వు చూడంది ఆమె దగ్గర ఏం చూస్తావు? నీ బంధానికి నువ్వేం అసలు రెస్పెక్ట్ ఇస్తున్నావు? ఆ తాళికి నువ్వేం రెస్పెక్ట్ ఇస్తున్నావు? అంత రెస్పెక్ట్ లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఆ పెళ్లి అనే వర్డ్‌ని పక్కన పెట్టి నువ్వు ఆంటీలతోనే ఉండు. అడిగేవాళ్ళు ఎవరు ఉండరు కదా! ఎవరినో నీ లైఫ్‌లోకి తీసుకొనొచ్చి ఆమెకి లేని థాట్స్ నువ్వు పుట్టించి నువ్వు తప్పు చేస్తే ఆమె కూడా చేస్తది. ఆమె ఏం పతివ్రత శిరోమణిలా కూర్చోదు కదా ఇంట్లో. సో, కాబట్టి నువ్వు ఒక స్టెప్ తీసుకుంటే ఆవిడ తీసుకుంటది. ఈమె తీసుకుంటే నువ్వు తీసుకుంటావు. అంత అవసరం ఏంటి? అండ్ ఇంకొకటి ఇది ఓపెన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. అబ్బాయిలు తిట్టుకోవచ్చు కానీ అమ్మాయిగా చెప్తున్నా. ఒక పెళ్లి చేసుకోవాలి అనంటే ఏదో కొత్త డ్రెస్‌లు వస్తదో, కెమెరాలు వస్తాయో, స్టేటస్‌లు పెట్టుకోవచ్చు. నాకు కొత్త వైఫ్ వచ్చేస్తే బావుంటది అని చేసుకోమాకండి. ఎప్పుడు కూడా. పెళ్లి చేసుకున్న తర్వాత ఏది వచ్చినా కూడా చచ్చేంత వరకు నువ్వు ఆ అమ్మాయి చెయ్యి వదలను అనే నమ్మకం నీకెప్పుడైతే నీ గుండెల్లో అది పడతదో, ఆ రోజు నువ్వు స్టెప్ తీసుకొని ఒక అమ్మాయి చెయ్యి పట్టుకొని తాళి కట్టాలి. పెళ్ళైన వెంటనే మా అమ్మ ఇలా అంది, మా నాన్న ఇలా అన్నాడు, లేదా మీ అమ్మ ఇట్లా మీ నాన్న దానికోసం ఎందుకు జీవితాలు నాశనం చేసుకొని కోట్లు పేరెంట్స్ డబ్బులు మనం పెళ్ళికి పెట్టుకొని అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు పేరెంట్స్ ఎంతో అప్పు చేసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ అప్పు తీర్చే లోపలే లాయర్‌లకి పెట్టాలి డివోర్స్‌లకి. అది ఏం న్యాయం అనిపిస్తుంది? నువ్వు నిజంగా స్టాండ్ తీసుకునే పనైతే అమ్మాయైనా, అబ్బాయైనా ఆ పెళ్లి అనే టాపిక్ నీ లైఫ్‌లోకి తీసుకొచ్చుకో. లేదు అంటే నువ్వు ఎంజాయ్ చేసుకో. కర్మ అనేది ఖచ్చితంగా ఎవ్వడు తిరిగి ఏం చేయకపోయినా కర్మ అనేది ఖచ్చితంగా నీకు కొడుతది. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. అది చేయాల్సిన పని అది చేసుకుంటూ పోతది. సో, అప్పుడు నువ్వు ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏ అబ్బాయిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఆ పెళ్లి, లవ్ అనేది న్యాయంగా వెళ్తే బావుంటది. ఎక్కడో 1% ఉంది. అది కొంచెం నెక్స్ట్ జనరేషన్‌కి ఇంకా ఇంప్రూవ్ అయితే బావుంటది గానీ, ఇంకా 0%కి పోతే మనుషులన్నాక వేస్ట్ ఇంకంతే.